గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. విఎస్ స్నాతకోత్సవానికి విచ్చేసిన గవర్నర్ కి నెల్లూరు పోలీసు పరేడ్ గ్రౌండ్ హెలిప్యాడ్ వద్ద ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి గవర్నర్ స్నాతకోత్సవానికి బయలుదేరి వెళ్లారు. నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం గొలగమూడిలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయ 10, 11, 12వ స్నాతకోత్సవ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీజ్ విచ్చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ హెలిప్యాడ్ కు చేరుకున్న గవర్నర్ కు రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఇన్ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నెల్లూరు నగర మేయర్ సుజాత, విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు, రిజిస్టర్ డాక్టర్ సునీత, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితరులు పూల బొకేలు అందజేసి అపూర్వ స్వాగతం పలికారు. బీహార్ రోడ్డు ప్రమాద మృతుల బాధిత కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 2 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 1 లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం అందజేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. బాధితులందరికీ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు మంత్రి ఆనం. బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నెల్లూరు జిల్లా వాసుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నష్టపరిహారం ప్రకటించినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల చొప్పున, పాక్షికంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. నష్టపరిహారం ప్రకటించిన బాధితులకు అండగా నిలిచిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా మంత్రి ఆనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రమాద బాధితుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించి అండగా నిలుస్తుందని మంత్రి బాధితులకు భరోసా కల్పించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందజేసేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నిర్వహించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు బూటకపు హామీలు ప్రకటించి ప్రజలను మరోసారి మోసం చేశారన్నారు. ఈసారి రూరల్ నుంచి పోటీ చేసేది నేనేనని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సవాల్ విసిరారు ఆనం విజయ్ కుమార్ రెడ్డి. ఈ సోషల్ మీడియాలో ఎవడెవడో ఏదేదో రాయిస్తా కూర్చుంటాడు కన్ఫ్యూజన్ కోసం. అదొక తమాషా. తమ్ముడా, నేను ఒకటే చెప్తాగా, నీకు నేనే, ఇంకెవడెవడు రాడో నేనే. నువ్వు రౌడీ జనంతో వస్తే సరైన కార్యకర్తలతో 1000 మందితో వస్తా. డబ్బుతో వచ్చావా, నీ అక్రమ సంపాదనకి మించిన డబ్బు తీసుకోవడానికి నిలబడతాం. నా ఇంటి గుండెలు పట్టుకొని ఎలాడినా మీకే అంతుంటే మాకెంత ఉండాలా? ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొడగొట్టి అంతే తప్ప ఫోన్లు చేస్తా బెదిరింపులు, ఎవరెవరినో ఇళ్లలో ఆడవాళ్ళ దగ్గర పంపించి వాళ్ళని బెదిరించే పనులు మేము చెయ్యున్నాయినా. ఆ సమయం వస్తే ఒకటే తప్ప తిరిగి చూడాలి. అనవసరంగా ఒకరి జోలికి రావు. రాజకీయ పార్టీలండి ఇవి. ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్ళాలని అంతిమంగా నిర్ణయించేది ప్రజలు. ఆ కార్యక్రమాల్లో భాగంగానే మన నాయకుడు ఏదన్నా చెప్తే ప్రజాహితం కోసం ఆ ప్రజల కార్యక్రమాలు మనం ఏదైనా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలంటే ధర్నాలో లేకపోతే వినతి పత్రాలతో పోతామే తప్ప ఏ రోజు కూడా రౌడీతనంతోనో ఇంకొకరిని బెదిరిస్తానో పోవండి. మనమే కాదు, ఏ పార్టీ కూడా పోవడానికి లేదు. ఒక ఊర్లోకి వస్తా ఉంటే ఆ ఊర్లో ఇంకొకడు ఎవరు ఉండడానికిలా, వైసీపీ వాళ్ళ ప్రోగ్రాం ఉంటే ఎవరు కలవడానికిలా. ఏ రోజు ఎవరు చెప్పి ఎరగరండి. కమ్యూనిస్టు పార్టీలు ఉండేవి, బలంగా ఉన్న రోజులు ఉండి ఇదే రూరల్ మండలంలో వాళ్ళు శాసించిన రోజులు ఉన్నాయి.
వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి నేను తెచ్చా నాకు కొడుకు పెట్టకపోతే నా ఆత్మ శాంతించదన్నటువంటి ఏం చేస్తున్నారా ఈరోజు? కొడుకు పెట్టే రోజైతే ఖాయం, పక్కా తప్పదు వస్తుంది. కానీ దానికి ఇతర పార్టీల కార్యకర్తల్ని నాయకుల్ని బెదిరించాల్సిన అవసరం లేదండి. ఎంతసేపు పడుతుందయ్యా తగుకి? ఎంతసేపు పడుతుంది? ఇందుకూరుపేటలో సిఐటియు నాయకులు వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆటో కార్మికులు ఆటోను తాడుతో లాగుతూ నిరసన తెలియజేశారు. వెంటనే ప్రభుత్వాలు స్పందించి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు సిఐటియు నేతలు. రోజురోజుకు పెరుగుతున్న ఇంధన, నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య మానవుడి నడ్డి విరుస్తున్నాయని సిఐటియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు టీవీవీ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో సిపిఎం పార్టీ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం వినూత్న నిరసన చేపట్టారు. ఇంధన ధరల పెంపునకు నిరసనగా ఆటో కార్మికులు రోడ్డుపైకి వచ్చి ఆటోను తాడుతో లాగుతూ తమ నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్షులు టీవీవీ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రంలోని ప్రభుత్వం అమెరికా విధానాలకు దాసోహమవడమే కాకుండా కార్పొరేటు ఆయిల్ కంపెనీలకు తలొగ్గిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు, సిఐటియు మండల అధ్యక్షులు ఎస్కే చాన్బాషా, మనోహర్, వాసు వెంకయ్య, సిఐటియు నాయకులు, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల, అమెరికాకి దాసోహం అవ్వడం వల్ల, ఆయిల్ కంపెనీలకి తలొగ్గి ఈరోజు పెట్రోలు, గ్యాసు, డీజిల్ ధరలను రోజు రోజుకి పెంచుకుంటూ పోతూ ఉన్నారు. దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజానీకం తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉంది. నిత్యావసర వస్తువులు రోజు రోజుకి పెరుగుతూ పోతూ ఉన్నాయి. డీజిల్ రేట్లు పెరగడం వల్ల ఆటో కార్మికులు రోజుకి అవస్థలు పడేటువంటి పరిస్థితి, కుటుంబాలు కూడా గడవనటువంటి పరిస్థితి దాపరించింది. దీని గురించి పట్టించుకోవాల్సినటువంటి, విమర్శించాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ప్రధాన ప్రతిపక్షం కానీ, అదేవిధంగా జనసేన పార్టీ కానీ దీని గురించి ఎక్కడా కూడా నోరు మెదపడం లేదు. వివిధ దేశాల్లో పక్కనే ఉండే భారతదేశం కన్నా అత్యంత వెనుకబడినటువంటి దేశాల్లో కూడా ఈరోజు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తక్కువగా ఉంటే భారతదేశంలో మాత్రం రోజు రోజుకి పెంచుకొని పోతూ ఉన్నాయి. గతంలో రష్యా నుంచి మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. కానీ అమెరికా యొక్క హెచ్చరికల వల్ల అమెరికాకి మోడీ తలొగ్గి వాళ్ళ కాళ్ళ దగ్గరికి చేరి ఈరోజు రష్యా నుంచి నువ్వు ఆయిల్ కొనేదానికి లేదు అంటే దాన్ని వెనక్కి వచ్చినటువంటి పనికి మాలినటువంటి చరిత్ర ఈరోజు బీజేపీకి, మోడీకి ఉంది. కాబట్టి అమెరికాకి తొలగడం వల్ల, అంతర్జాతీయంగా వస్తున్నటువంటి వివిధ కారణాల వల్ల ఈరోజు పెట్రోలు, డీజిల్ రేట్లు పెంచుతున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. ఇది దుర్మార్గమైన చర్య. కోయిలకుంట్ల మండలంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 234 బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు కర్నూలు విజిలెన్స్ సీఐ వెంకటప్రసాద్ తెలిపారు. నిందితుడి అమర్నాథ్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు సీఐ. నంద్యాల జిల్లా కోయిలకుంట్ల మండలంలో విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని సంతపేటలో గుట్టుచప్పుడు కాకుండా నిల్వ ఉంచిన 234 బస్తాల రేషన్ బియ్యం గుర్తించారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన కర్నూలు విజిలెన్స్ ఎస్ఐ వెంకటప్రసాద్ బృందం రేషన్ బియ్యం నిల్వలపై గడ్డం అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తికి చెందినవిగా గుర్తించారు. పంచనామా పూర్తి చేసి స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని కోయిలకుంట్ల పోలీసులకు అధికారులు అప్పగించారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుతో నిందితుడు అమర్నాథ్ రెడ్డిపై కోవెలకుంట్ల పిఎస్లో కేసు నమోదు చేశారు. కోయిలకుంట్ల పట్టణంలో రెవెన్యూ మరియు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కర్నూలు ఎస్ఐ మరియు వాళ్ళ సిబ్బంది సంతపేట ఏరియాలో రైడ్ చేసి ఒక షెడ్డులో అక్రమంగా నిర్వహించిన పీడిఎస్ రైస్ 234 బస్తాలను స్వాధీనం చేసుకుని పంచనామా ద్వారా మాకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ద్వారా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో గడ్డం అమర్నాథ్ రెడ్డికి చెందిన బస్తాలుగా గుర్తించినట్లు ఫిర్యాదు ఇచ్చినారు. దీనిపైన అక్రమంగా పీడిఎస్ రైస్ నిల్వ ఉంచడం అనేది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం నేరం కావున దాని ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం. ఆర్టీసీ బస్సుని మోటార్ బైక్ ఢీకొట్టిన సంఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని
అమ్మూరు తోపు వద్ద ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బద్వేల్ నుండి నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును నెల్లూరు వైపు నుండి బుచ్చి వైపు వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని 108లో నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ సంతోష్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ముందు వెళ్తున్న కారు, స్కూటీ సడన్ గా ఆపడంతో వాటిని తప్పించబోయి బస్సును ఢీకొన్నాడని స్థానికులు అంటున్నారు. గాయపడిన వ్యక్తి దగదర్తి మండలం రంగసముద్రం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. గోవాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. సుమారు 23 మంది మృతి చెందగా 64 మంది గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. స్థానికులను, పర్యాటకులు, అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ విషాద ఘటన. దేశాన్ని కలిచివేసే విషాద ఘటన గోవాలో చోటు చేసుకుంది. పర్యాటకుల సందడితో కలకలలాడే గోవాలో ఓవర్లోడ్తో ప్రయాణిస్తున్న ఓ పడవ ప్రమాదానికి గురై మునిగిపోవడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 23 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించగా 40 మందిని సురక్షితంగా రక్షించారు. మరో 64 మంది ఆచూకీ ఇంకా లభించకపోవడంతో గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. సముద్రంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికులను, పర్యాటకులను, అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటన జరిగిన వెంటనే కోస్ట్ గార్డ్, నౌకాదళం, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను వేగవంతం చేశాయి. సముద్ర అలలు, వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ గల్లంతైన వారిని గుర్తించేందుకు నిరంతరంగా శోధన కొనసాగుతోంది. పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. పడవ అధిక లాభాల కోసం పడవ యజమాని భద్రతా నిబంధనలను పక్కనబెట్టి ఎక్కువ మందిని ఎక్కించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల సంఖ్యపై సరైన నియంత్రణ లేకపోవడం, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వంటి అంశాలు ఈ విషాదానికి దారితీశాయని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ఘటనకు కేవలం యజమాని నిర్లక్ష్యమే కాకుండా ప్రజల మితిమీరిన ఉత్సాహం కూడా ఒక కారణమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి చొరవతో 840 మంది కార్మికులకు లబ్ధి చేకూరింది. ఒక్కొక్కరికి 4,300 రూపాయల లబ్ధి చేకూరనున్నట్లు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో 22 రోజుల కార్మికుల పోరాటానికి ఎట్టకేలకు ఫలితం దక్కింది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 22 రోజులుగా థర్మల్ విద్యుత్ కేంద్రాల కార్మికులు చేస్తున్న ఆందోళన ఎమ్మెల్యే సోమిరెడ్డి చొరవతో నేడు విరమించారని టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ చెప్పారు. కార్మికులు నిరసన విరమణ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎమ్మెల్యే సూచనతో విచారణ చేసిన ఫోర్మెన్ కమిటీ నివేదిక ఆధారంగా యాజమాన్యంతో ఎమ్మెల్యే చర్చలు జరిపారని చెప్పారు. ఎమ్మెల్యే చంద్రమోహన్రెడ్డి సూచనలతో డస్ట్ అలవెన్స్, ఈఎస్ఐ కార్డుల జారీ, బోనస్ జీతం పెంపు ఇలా అన్ని రకాలుగా కార్మికులకు లబ్ధి చేకూరుస్తూ యాజమాన్యం అంగీకారం తెలిపిందని వెల్లడించారు. అన్నీ కలుపుకొని ఒక్కో కార్మికుడికి నెలకు 4,300 రూపాయలు అదనంగా చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించడంతో కార్మికులు తమ ఆందోళన విరమించారని ఆయన చెప్పారు. 22 రోజులుగా ముత్తుకూరు మండలం సేల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ కంపెనీ దగ్గర కార్మికులు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేస్తున్నారు. ఈ రోజుకి 22 చేరింది. ఈరోజు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం గత 5 రోజుల నుంచి స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ గారు చొరవ తీసుకుని అధికారులను పిలిపించుకొని దానికి అంతకుముందే కలెక్టర్ గారు ఫోర్మెన్ కమిటీ వేసి ఉంటే ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, అందులో డిఎస్సిఎల్ అంటే డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అండ్ ఆల్సో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు ఏమేమి ఉన్నాయని చెప్పి అన్ని పరిష్కరించి చూసి ఆ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం చూపించి ఈరోజు వాళ్ళకి జీతాలు పెరిగే విధంగా, అందులో గతంలో వాళ్ళకి ఇచ్చే జీతాలు కాంట్రాక్టర్స్కు వాళ్ళు లేబర్కి మధ్యలో డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళకి చెందకపోవడం వల్ల ఈరోజు అవన్నీ కూడా సరిచేసి ఈరోజు జీతాలు అందరూ కూడా కార్మికులకు అందేటట్టుగా 1వ తేదీ నుంచి 7వ తేదీ లోపల వాళ్ళకి జీతాలు ఇచ్చేటట్టుగా, అదేవిధంగా వాళ్ళకు ఈరోజు ఎప్పటికి కూడా వాళ్ళకి పే స్లిప్ అనేది ఈరోజు మొట్టమొదటిగా పే స్లిప్ ఇస్తూ, అదంటే పే స్లిప్ వల్ల వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు, వాళ్ళ లొకేషన్ ఏంది, వాళ్ళ జీతం ఎంత అనేది కూడా తెలుస్తుంది. అదేవిధంగా గతం నుంచి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి ఈఎస్ఐ కడుతున్నారు కానీ ఆ ఈఎస్ఐ అంటే ఏంది, ఆ ఈఎస్ఐ కట్టడం వల్ల ఉపయోగం ఉంది, ఆ ఈఎస్ఐ వల్ల మనకి ఏమొస్తాయి, ఈఎస్ఐ బెనిఫిట్స్ ఏందని కూడా వాళ్ళు తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు కంపెనీ వాళ్ళతో ఎమ్మెల్యే గారు చర్చించి ఆ ఈఎస్ఐ కార్డు ఇమ్మన్నారు. ఫస్ట్ కార్డు ఇచ్చి ఆ ఈఎస్ఐ బెనిఫిట్స్ గురించి వాళ్ళకి ఒక అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేయమని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కార్మికులకి డస్ట్ అలవెన్స్ అనేది కూడా ఈరోజు కొత్తగా ఆ కంపెనీలో డస్ట్ అలవెన్స్ ఒక 500 రూపాయలు కూడా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని కంపెనీ వాళ్ళు ఒప్పించి ఈరోజు ఒక 500 ఎక్స్ట్రా ఇప్పించడం జరిగింది.
శాలరీలో కూడా ఒక 50 రూపాయలు పెంచ రోజుకి 50 రూపాయలు పెంచడం జరిగింది. అది నెలకు 1300 వస్తుంది. అలాగే ట్రావెలెన్స్ ఒక 500 ఇవ్వడం జరిగింది. గత ఇన్ని రోజులు లీవ్ ఎన్కాష్మెంట్ అనేది వాళ్ళకి తెలియకుండా ఉంది. ఈరోజు లీవ్ ఎన్కాష్మెంట్ ఒక 970 రూపాయలు కూడా వాళ్ళకి చెందేటట్టుగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా బోనస్ అంటే ఎప్పుడో ఇస్తారంట, బోనస్ వస్తుందంట అనే పరిస్థితుల్లో ఉండేటట్టు కార్మికులకి ఈరోజు ప్రతి నెల బోనస్ 1052 రూపాయలు ఇచ్చేటట్టుగా మొత్తం 4300 చిల్లర వాళ్ళ కార్మికులకి ఈరోజు బెనిఫిట్స్ పొందే విధంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారు చొరవ చూపించి కార్మికుల పక్షాన్ని నిలబడి ఈరోజు వాళ్ళు పాపం ఎర్రటెండలో కష్టపడుతూ ఆ ధర్నా చేసిన కార్మికులందరూ కూడా ఈరోజు ఆ ధర్నా విరమించేటట్టుగా వాళ్ళు కూడా సంతోషంగా ధర్నా విరమించుకొని రేపు ఉదయం నుంచి అందరూ డ్యూటీలు పోతామని చెప్పి అందరూ తెలియడం జరిగింది. ఎందుకు చెప్తానంటే గత ప్రభుత్వంలో కూడా ఇదే కార్మికులు ధర్నా చేస్తే గత వైసీపీ లీడర్ వచ్చి 2 రోజులకే తీసుకెళ్ళిపోయినాడు. ఇంకొకసారి ధర్నా కూర్చుంటే వాళ్ళ వైసీపీ నాయకుడు కూర్చోంటే కూడా తీసుకుపోయి ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మధ్య చేసి పంపించినారు. కానీ ఈరోజు మా ఎమ్మెల్యే గారు వాళ్ళ పక్షాన్ని నిలబడి ఈరోజు వాళ్ళ సమస్య పరిష్కారం చూపించినటువంటి వ్యక్తి చంద్రమోహన్ గారిని చెప్పి తెలియజేసుకుంటూ ఇదే విధంగా తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా కార్మికులకు అండగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు కార్మికులకు కష్టపడి ఇన్ని రోజులు చేసిన ధర్నాకి శాంతియుతంగా వాళ్ళ పక్షాన్ని నిలబడినటువంటి సిఐటి నాయకులకు, పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళకి, అందరూ అధికారులకి, ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి, డిప్యూటీ లేబర్ కమిషనర్ గారికి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ గారికి, ముఖ్యంగా మా గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారికి కార్మికుల తరఫున, ముత్తుకూరు మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పాలేటి గంగమ్మ తల్లి ఆలయంలో జాతర మహోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో అమ్మవారి గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి తరించారు. నెల్లూరు జిల్లా సంగం గ్రామంలోని శ్రీ పాలేటి గంగమ్మ తల్లి ఆలయంలో జాతర మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. జాతరలో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని విశేష పూల అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దగా తప్పెట్లు, తాళాల మధ్య గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. యాదవ కులస్తులు తమ ఆచార సాంప్రదాయాల ప్రకారం ఉత్సవాల ముందు వీరతాళ్లను కట్టుకొని ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచారు. జాతరలో అమ్మవారి వేషాలు ఆకట్టుకున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.